రామాయణం మహాకావ్యం. రామాయణాన్ని మీరు సామాన్య దృష్టితో చూసినట్లయితే రాముడు ఎన్నో కష్టాలు అనుభవించారో అనుకుంటారు. ఇది ఒక దుఃఖపూరితమైన చరిత్ర అని కూడా కొందరు భావిస్తారు. కానీ మీరు ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే ఎన్నో పరమార్థాలని మీరు తెలుసుకోగలుగుతారు. ఫిజికల్గా ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ ఒక్క క్షణం కూడా రాముడు ధర్మాన్ని వీడలేదు. తన జీవితాన్ని తాను తన ఇష్టానుసారంగా కాకుండా డివైన్ లాకి అనుగుణంగా జీవించారు. రాముడికి ఎన్నో భౌతిక ఇబ్బందులు ఉన్నా ఆయన ఆత్మపరంగా ఆనందాన్ని ఏనాడు కోల్పోలేదు. అందుకే రామం అంటే ఆనందం. మీరు ఆత్మారామ, ఆనందరామ అన్నమాట వినే ఉంటారు కదా. రామతారకం రాముడు పుట్టక ముందు నుండే ఉంది. ఈ మంత్రాన్ని ఋషులు జపం చేస్తూ పరమాత్మను మానవాళి రక్షణ కోసం పిలిచేవారు. రామనామంలో 3 అక్షరాలు శక్తి బీజాలు. రా అక్షరం అగ్ని బీజం, ఆ అక్షరం సూర్య బీజం, మా అక్షరం చంద్ర బీజం. ఈ 3 కలిస్తే ఏమిటో మీ అందరికీ తెలుసు. సూర్య, చంద్ర, అగ్ని నాడులు కలిసినప్పుడు మహాశక్తి ఎలా అయితే మీలో ఉద్భవిస్తుందో అలాగే ఋషులు ఈ మంత్రాన్ని జపించి ధ్యానించినప్పుడు మహాదివ్య శక్తి రూపంగా రాముడు జన్మించాడు. రాముడు దివ్య గుణాలకు నిదర్శనంగా ఎలా నిలిచారో పరమాత్మ ముద్దు బిడ్డలైన మీరందరూ కూడా దివ్య గుణ సంపన్నులు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మంగళం, నిత్య శుభమంగళం.